ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏన పశ్యంతి ధీరాః తేషాం శాంతిం శాశ్వతీనేతరేషాం. అచేతనంగా ఉన్న వాటిల్లో చైతన్యము, అనిత్యంగా ఉన్న వాటిల్లో నిత్యము అయినటువంటి, అందరి కోరికలను తీర్చగలిగినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో దానిని ఎవరైతే తం ఆత్మస్థం ఏన పశ్యంతి ధీరాః, ఎవరైతే దాన్ని తెలుసుకోగలుగుతారో, యత్రైలోక్యమహీయసోపి మహితం సమోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపం ఆశ్చర్యతోపి ఆశ్చర్యం. అద్భుతమైన ఈ తత్వం సౌందర్యాలలో సౌందర్యమైనది, మాధుర్యాలలో అతి మాధురమైనది, కాంతికి కాంతినిచ్చేటువంటిది. మూడు లోకాలలో దీనికి మించినది ఏదైతే లేదో. పుష్ణాతి విష్ణో విభో, అందరినీ పోషిస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ చైతన్యానికి, ఆ విష్ణు స్వరూపానికి నమస్కరిస్తూ ఉన్నాం. దాన్ని తెలుసుకుంటే, ఎవరైతే తెలుసుకుంటారో వారికి శాంతిం శాశ్వతి, నిరంతర శాంతి, అద్భుతమైన ఆనందము. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే శరీర అభిమానం చేత. ధర్మరాజు నారదుణ్ణి ఇదే ప్రశ్నిస్తాడు. ఎట్టి వారలకైన ఏకాంతులకునైన వచ్చి చొరగరాని వాసుదేవ తత్వమందు చేది ధరణీషుడహితుడై ఎట్లు చొచ్చే మునివరేణ్య నేడు. శిశుపాలుడిని కృష్ణుడు చక్రాయుధంతో ఖండించిన తరువాత శిశుపాలుడిలో ఉన్న చైతన్యము వచ్చి ఆ విష్ణు స్వరూపంలో, ఆ కృష్ణుడిలో ఐక్యమైంది. ఇది ఎలా సాధ్యం? నిరంతరము ఆ కృష్ణుడిని తిడుతూ ఉండే శిశుపాలుడికి ఏ విధంగా ముక్తి దొరికింది అంటే, దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకు కానీ పరమాత్మకు లేవు. తిట్టావని బాధపడి, పొగిడావని సంతోషించే తత్వము ఆత్మతత్వం కాదు. దూషణము భూషణము తిరస్కారం ఇవన్నీ శరీరానికి కానీ ఆ పరమాత్మకు లేవు. శరీరానుభిమానంబు చేసి దండవాక్ పారుష్యములు హింసమై తోచు తెరంగున. ఈ శరీరం మీద అభిమానం ఉండటం వల్లనే ఎవరైనా తిట్టినా దండించినా మనకది బాధ కలిగిస్తోంది. శరీరాభిమానంబు చేసి దండవాక్ పారుష్యములు హింసయై తోచు తెరంగున. నేను నాది అను వైషమ్యంబు భూతంబులకు శరీరంబునందు సిద్ధించు. ఎప్పుడైతే ఈ దేహం నువ్వు అనుకుంటూ ఉన్నావో బాధ కలుగుతోంది. నేను నాది, అహంకారము మమకారము, ఈ రెండు ఎప్పుడైతే మనలో వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయో అప్పుడు నిత్యో అనిత్యానాం చేతనః అచేతనానాం ఏకం బహుధాయో కామాన్ విదధాతి. ఏ చైతన్యమైతే అందరినీ నడిపిస్తోందో, అందరికీ ఆధారమవుతోందో ఆ చైతన్యము నీలో ఉన్న, అన్నిటా ఉన్నా దానిని గుర్తించలేకపోతున్నాం. తెలుసుకోగలిగితే అద్భుతమైన ఆత్మానందం మన సొంతమవుతుంది. ఇలా వింటున్న నచికేతుడికి మరి ఆ చైతన్యాన్ని నడిపేదెవరు, ఆ చైతన్యానికి ప్రకాశం ఇచ్చేదెవరు అన్న సందేహం కలిగింది.
అదే అడుగుతున్నాడు. తదేదితి మన్యంతే అనిర్దేశం పరమం సుఖం కథం ను తద్విజానీయాం కిమా భాతి విభాతివా. అద్భుతమైన సుఖాన్ని అందించేటువంటి అనిర్దేశమైనటువంటి ఆ చైతన్యాన్ని ఎవరు నడిపిస్తున్నారు? కిము భాతి విభాతివా, స్వయంగా ప్రకాశిస్తోందా అని మనసులోని సందేహాన్ని వ్యక్తీకరిస్తే ఆ చైతన్యమే అన్నింటికీ వెలుగును ప్రసాదించేటువంటి కాంతం కాంతి నిధానతోపి. అలాంటి చైతన్యము న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నమే విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఈ మంత్రము ముండకోపనిషత్తులో, శ్వేతాశ్వతరోపనిషత్తులో, భగవద్గీతలో కూడా మనకు కనపడుతుంది. అంటే ఎంత అద్భుతమైన ప్రధానమైన ముఖ్యమైన మంత్రము మనం గమనించాలి. న తత్ర సూర్యోభాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించడు. అంటే సూర్యుడు ముందు కాగడాన్ని పుడితే ఏ విధంగానైతే కాగడా కాంతి మనకు కనపడదో, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితాః యది సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః. భగవద్గీతలో విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అర్జునుడి పరిస్థితిని వర్ణిస్తూ ఆ ప్రకాశం ఎలా ఉంది అంటే, వేల వేల సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ప్రకాశిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే అధికమైన ప్రకాశముతో ఆ విశ్వరూపము భాసిస్తూ ఉంది. భగవద్గీతలో విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అర్జునుడి పరిస్థితిని వర్ణిస్తూ ఆ ప్రకాశం ఎలా ఉంది అంటే, వేల వేల సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ప్రకాశిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే అధికమైన ప్రకాశముతో ఆ విశ్వరూపము భాసిస్తూ ఉంది. ఇదే శ్లోకము జపాన్లో హిరోషిమా నాగసాకి మీద రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు ప్రయోగించిన తరువాత అక్కడ ఆ బాంబు వేసినప్పుడు ఎలాంటి ప్రకాశం వచ్చిందో ప్రపంచానికి తెలియజేయటం కోసం ఆ మ్యూజియంలో ఈ శ్లోకం పెట్టారు. వాళ్లకు భగవద్గీతే ప్రమాణమైంది ఆ కాంతి గురించి చెప్పటం కోసం. న తత్ర సూర్యోభాతి, కనుక వేల వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న ఆ కాంతిని ఎవరు ప్రజ్వలింప చేయగలుగుతారు? సూర్యుడి ప్రకాశం అక్కడ నీకు కనపడదు. నా చంద్రతారకం, సూర్యుడి నుంచి శక్తి తీసుకుని ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు కానీ, మెరుస్తున్న నక్షత్రాలు కానీ వాటి ప్రకాశాన్ని అక్కడ చూపించలేవు. నమే నేమా విద్యుతో భాంతి న ఇమా విద్యుతః భాంతి, మెరుపులు కూడా అక్కడ తమ ప్రకాశం పనిచేయవు అని తెలుసుకుంటాయి. కుతోయం అగ్ని, ఇహ అగ్ని విషయం అడగాల్సిందేముంది అని చెబుతూ తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ చైతన్యం నుంచి వచ్చే ప్రకాశాన్నే అనుసరిస్తూ మిగతా అన్నీ వెలుగుతూ ఉంటాయి. తస్య భాష సర్వమిదం విభాతి, ఆ ప్రకాశంతోనే అన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ అద్భుతమైన మంత్రము యొక్క వివరమే భగవద్గీతలో న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికైతే వెళితే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదో, ఎక్కడైతే సూర్యుడి ప్రకాశం పనిచేయదో, అంటే అంతకంటే ఉత్తమోత్తమైన ప్రకాశంతో వెలుగుతూ ఉంటుందో ఆ ప్రాంతమే నా యొక్క స్థలము, నా ఆవాసము. అద్భుతమైన ఆ చైతన్యమే నీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మజ్యోతి. ఈ జ్యోతిని ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో అప్పుడు
మనలో ఉన్న వికారాలన్నీ పోయి తేషాం శాంతిం శాశ్వతీ నేతరేషాం, అద్భుతమైన మనశ్శాంతి మన సొంతం అవుతుంది. ఎప్పుడైతే దేహభావనతో, ఈ దేహమే మనమన్న ఆలోచనతో ఉంటామో అప్పుడు జీవాత్మగా వీటన్నింటితో మమేకమయ్యి వీటి వల్ల వచ్చే కష్టాలన్నింటినీ అనుభవింపక తప్పదు. ఎప్పుడైతే ఆత్మభావనతో సాక్షిగా వీటిని గమనిస్తూ వీటికి మనకు సంబంధం లేదన్నటువంటి పరమాత్మ చింతనతో ఉంటామో అప్పుడు మనశ్శాంతికి లోటు లేదు. అద్భుతమైన ఆ స్థితి అద్భుతమైన సాధన మాత్రం ద్వారానే సిద్ధిస్తుంది. ఇలా ఆ తత్వాన్ని పంచమవల్లిలో నచికేతునికి వివరించిన యమధర్మరాజు ఇక నచికేతుడికి ఆ తత్వాన్ని కారణంగా కాకుండా కార్యంగా వివరిస్తే ఎలా ఉంటుందో షష్ఠ వల్లిలో తెలుసుకున్నాం. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే ఈ జగత్తుకు కారణము. ఈ జగత్తు ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే 2 వాదాలు మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి పరిణామవాదం, ఇంకొకటి వివర్తవాదం. పరిణామవాదం అంటే పాలు తోడుపెట్టిన తరువాత పెరుగుగా పరిణామం చెందాయి. ఇలానే ఆ చైతన్యమే జగత్తుగా ఆవిష్కరింపబడింది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః అని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ చైతన్యంలో ఎలాంటి మార్పు ఉండదు అని చదువుకున్న మనం పరిణామ సిద్ధాంతం ద్వారా ఆ చైతన్యమే జగత్తుగా ఆవిష్కరింపబడింది అంటే వాదనకు నిలబడదు. కనుక పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించరు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి జలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఈ చైతన్యము దేహమే ఆ చైతన్యము, ప్రాణమే ఆ చైతన్యము, ఇంద్రియమే ఆ చైతన్యము, శూన్యమే ఆ చైతన్యము అని చెప్పే వాదనలు పరిణామ సిద్ధాంతాలు నిలబడవు. మరి ఆ చైతన్యము వివర్తవాదం ద్వారా ఎలా నిరూపింపబడింది అంటే తాడు ఉంది, తాడును చూసి పామనుకున్నాం. మనం పామనుకున్నంతసేపు తాడు పాముగానే కనబడుతుంది. దాన్ని రజ్జు సర్పభ్రాంతి అంటాం. అనుకోవటంలో పొరపాటు తప్పితే ఆ స్థితిలో తాడు రజ్జువే, చైతన్యం ఎప్పుడూ చైతన్యంగానే ఉంది. ఆ మాయ వల్ల ఈ జగత్తు ఏర్పడింది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మరి దాన్ని వ్యావహారిక సత్యం ద్వారా ఎలా గుర్తించాలి? కార్యం ద్వారా ఈ కారణాన్ని ఎలా నిరూపించాలి, ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని అద్భుతంగా 6వ వల్లిలో మనకు వివరిస్తూ ఉన్నారు యమధర్మరాజు. ఊర్ధ్వమూలో వాక్శాఖా ఏషోశ్వత్థః సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాన్యేతి కశ్చన ఏతద్వై తత్. అశ్వత్థ వృక్షంతో పోలుస్తూ అద్భుతమైన ఆ చైతన్యం యొక్క వివరాన్ని వివరిస్తూ ఉన్నారు. ఈ కనపడుతున్న జగత్ ఏదైతే ఉందో అశ్వత్థ అంటే రావి చెట్టు. అశ్వత్థ వృక్షంతో ఎందుకు పోల్చారు అంటే శ్వ అంటే రేపు, అశ్వ అంటే రేపు లేనిది, అంటే అనిత్యమైనది, ఎప్పుడూ ఉండేది ఆ చైతన్యం. ఈ కనపడుతున్న జగత్తంతా కూడా అశ్వ, రేపు ఉండదు.
సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటి ఆ చైతన్యాన్ని గుర్తించినప్పుడే నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అందుకే ఊర్ధ్వమూలో అవాక్షాఖ, చెట్టుకు మూలం కింద ఉంటుంది, శాఖలన్నీ పైన ఉంటాయి. కానీ ఈ చెట్టు ఎలా ఉంది అంటే ఊర్ధ్వమూలో వాక్శాఖ, మూలము పైన ఉన్నది, శాఖలన్నీ కింద ఉన్నాయి. ఏషోశ్వత్థ సనాతన, ఈ అశ్వత్థ వృక్షము సనాతనమైనది. సదా సన భవతి ఇది సనాతన, ఎప్పుడూ ఉండేది. అదే పరిశుద్ధమైనది. తదేవ శుక్రం తద్బ్రహ్మ, అదే బ్రహ్మము, అదే అమృతత్వంగా చెప్పబడేటువంటి స్థితి. దానిని ఆశ్రయించే ఈ లోకాలన్నీ తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన, ఎవ్వరూ దాన్ని దాటి వెళ్ళలేరు అంటూ అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. అశ్వత్థ వృక్షంతో పోల్చడానికి మరొక కారణం ఏమిటి అంటే రావి చెట్టు విస్తారంగా ఉంటుంది. ఈ జగత్తు ఎంత ఉంటుంది అంటే అనంతమైనది, విశాలమైనది అని దాని తత్వాన్ని అశ్వత్థ, రేపు లేనిది, అశాశ్వతమైనది అని తత్వాన్ని తెలియజేస్తూ విశాలమైనటువంటి రూపాన్ని ప్రవచించేటువంటి స్థితిలో ఆ రావి చెట్టు యొక్క ఉదాహరణను తీసుకుంటూ ఇహ లక్షణంగా వృశ్చనాత్ వృక్ష, ఛేదింపబడేది, నరకబడేది, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః అంటూ మనం 15వ అధ్యాయంలో చదువుకుంటాం. దాన్ని అసంగమనే శస్త్రంతో మాత్రమే ఛేదించగలుగుతాం. అలా ఛేదించాలి అంటే దృఢేన చిత్వా, దృఢమైన మనస్సు ఉండాలి. కనపడుతూ ఉన్నది, సత్యమని భ్రాంతి కలుగజేస్తూ ఉన్నది. అలాంటి భ్రాంతి నుంచి బయటపడాలి అంటే అసంగమనేటువంటి శస్త్రాన్ని ధరించు. దానితో మమైకం కాకుండా సాక్షిభూతంగా గమనించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సత్యమేమిటో బోధపడుతుంది అంటూ అద్భుతమైన ఆ అశ్వత్థ వృక్ష పోలికతో చైతన్యాన్ని కార్యమైన జగత్తును ఆధారంగా చేసుకుంటూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు యమధర్మరాజు. అటాచ్మెంటు ఎప్పుడైతే ఉంటుందో బాధ అప్పుడు ఉంటుంది. బంధమే బాధనను కలుగజేసేది. బంధం వదులుకుంటే బాధ పోతుంది. కర్మను ఎలా ఆచరించాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. బంధము బాధ కలుగుతాయని కర్మను వదలద్దు. కర్మ చేసే అధికారం మాత్రమే ఉందన్న భావనతో ఆ కర్మను ఆచరించాలి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటారు ఉపదేశ సారంలో భగవాన్ రమణులు. నువ్వు చేసే కర్మలన్నీ నీ ప్రయోజకత్వము, నీ ప్రతిభ అని భావిస్తున్నావు, కానీ అదంతా ఆ చైతన్యము నిన్ను ఆడించే ఆట మాత్రమే. ఈ విషయాన్ని మనస్సులో దృఢంగా పెట్టుకొని అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగమనే శస్త్రాన్ని ధరించి సంచరించగలిగినట్టయితే బాధ నుంచి బయటపడతావు, సత్యమేమిటో తెలుసుకోగలుగుతావు అని చెబుతూ భయాదస్యాగ్నిస్తపతి భయాస్తపతి సూర్య భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. యమధర్మరాజు నచికేతుడికి వివరిస్తూ భయాదస్యాగ్నిస్తపతి, ఆ చైతన్యము, ఆ మూలము ఆధారంగానే, ఆ మూలము యొక్క భయంతోనే అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. నిజానికి ఏ వృక్షమైనా పైకి మూలము, కిందికి శాఖలు ఉంటాయా అంటే ఒకే వృక్షం ఉంటుంది. అలా వంశ వృక్షం ఉంటుంది. వంశానికి మూలమైనటువంటి పురుషుడు మొట్టమొదట
కనపడితే తరువాత ఆయనను అనుసరించి మిగతా వారి యొక్క పేర్లు మనం చూస్తూ ఉంటాం. అలానే ఈ ఊర్ధ్వమూలో వాక్శాఖ ఏషోశ్వత్థ సనాతన అని చెప్పటంలో కూడా ఈ జగత్తుకు మూలము నసన్నసాత్ సత్ శివ ఏవ కేవలః, ఆ చైతన్యమే. ఆ చైతన్యం యొక్క భయంతోనే అగ్ని, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నారు, ఇంద్రుడు, వాయువు సంచరిస్తూ ఉన్నారు. అంతదాకా ఎందుకు నచికేత? నేను కూడా ఆ చైతన్యము, ఆ మూలము యొక్క ఆజ్ఞను అనుసరించే నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. సూర్యుడు లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ ఉండదు, జీవులకు జీవనమే ఉండదు. సముద్రంలో ఉన్న నీరు ఆవిరిగా మారి వర్షము కురిసే అవకాశం లేదు. వాయువు లేనిదే ప్రాణశక్తి లేదు, జీవనము లేదు. అగ్ని లేనిదే ఉష్ణము లేదు. అగ్ని సోమాత్మకం జగత్తే లేదు. ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి, నీ కార్యాచరణను నియంత్రించేవాడు. ఇలా అగ్ని, వాయువు, సూర్యుడు, ఇంద్రుడు, నాతో సహా అందరము ఆయన ఆజ్ఞను అనుసరించి సంచరించేవాళ్ళమే. నిరంతరము శరీరంలో పుట్టే కణాలు మరణిస్తూ ఉంటాయి. ఇలా మరణం లేకు ఉన్న కణమే క్యాన్సర్గా పరిణమిస్తుంది. అలానే యమధర్మరాజు జీవుల యొక్క ప్రాణాలను హరించకపోతే భూమండలం మీద జనసంఖ్య ఎంత ఉంటుందో లెక్క కట్టలేం. ఇలా సమస్త జగత్తు నడవటానికి కారణం ఆ చైతన్యమే అని తెలియజేస్తూ, ఇహ చేత్ అశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఈ దేహంలో ఉన్నప్పుడే ప్రాక్ శరీరస్య విస్రవః, శరీరం పడకముందే ఆ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే తతః శరీరత్వాయ కల్పతే. ఏ ఏ దేహాలలో, ఏ ఏ లోకాలలో ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో ఎవరికి తెలుసు. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాం గతిం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కనుక ఇహ చేత్ అశకద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే అని చెబుతూ మానవ జన్మ యొక్క విశిష్టతను అద్భుతంగా వివరిస్తున్నాడు. యథా దర్శే తదా ఆత్మని యథా స్వప్నే తదా పితృలోకే యథాప్సు పరీవ దదృశే తథా గాంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే. మానవ జన్మలో ఉన్నప్పుడు మాత్రమే అద్దంలో ఉన్న ప్రతిబింబంలాగా ఆ చైతన్యాన్ని దర్శించుకోగలుగుతాం. పితృలోకంలో స్వప్నంలాగా కనపడుతుంది ఆ అనుభూతి. గంధర్వలోకంలో నీటిలో ఉన్న బింబంలాగా కనపడుతుంది. బ్రహ్మలోకంలో వెలుగు నీడలలాగా ఆ అనుభూతి కలుగుతుంది అంటూ మానవ జన్మ వైశిష్ట్యాన్ని అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు యమధర్మరాజు. ఇక ఈ 6వ వల్లిలో అద్భుతమైన ఆత్మ విద్యను ఎలా నచికేతుడికి తెలియజేశాడో మరొక ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.